హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్, ఎపిసోడ్ 90. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, హాస్పిటల్ దగ్గర కార్ ఆగడంతో రామ్ ప్రతాప్తో పాటు కార్ దిగిన నర్మద రిషితో మాట్లాడుతున్న రుద్రని చూసి షాక్ అయిపోయింది. ఆమె గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. రుద్రకి తన గురించి తెలిసిపోయిందా, ఆ నిజాన్ని బయటపెట్టబోతున్నాడా అన్న ఆలోచనకి నర్మద మైండ్ పనిచేయడం మానేసింది. గుండెల్లో తీవ్రమైన టెన్షన్గా ఉన్న పైకి మాత్రం నార్మల్గా నటిస్తూ రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. చెప్పు రుద్ర, అర్జెంటుగా రమ్మన్నా, ఏంటి విషయం అని రామ్ ప్రతాప్ అడిగేసరికి అతను ఏం చెప్తాడో అని నర్మద గుండె దడదడలాడుతుంటే రుద్ర వైపే చూస్తుంది. రామ్ ప్రతాప్ని చూస్తున్న రుద్ర చూపు తిప్పి నర్మద వైపు సీరియస్ లుక్ ఇచ్చేసరికి గతుక్కుమన్న నర్మద దహించి వేసేలా ఉన్న అతని చూపులకు సూటిగా చూడలేక తడబడి చూపు మరల్చుకుంది. అతని చూపే చెమటలు పట్టించేస్తుంది నర్మదకి. నుదుటిపై చేతితో అద్దుకుంటూ టెన్షన్ను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. రుద్ర ఆమె నుండి చూపు మరల్చి రామ్ ప్రతాప్ రిషిల వైపు చూస్తూ, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని రమ్మని చెప్పాను. రక్షణ కూడా రమ్మని చెప్పండి, తను హాస్పిటల్ లోపలే ఉంది అని అనేసరికి రామ్ ప్రతాప్ నర్మద వైపు చూశాడు. నర్మద వెంటనే ఫోన్ తీసుకుని రక్షకి కాల్ చేసింది. హలో మమ్మీ, రక్ష, మేము హాస్పిటల్ అవుట్ సైడ్ ఉన్నాం, రా ఇక్కడికి. మీరు వచ్చారా? వస్తున్నా. ఫోన్ పెట్టేసి కిందకొచ్చేసిన రక్ష తన ఫ్యామిలీతో పాటు రుద్ర కూడా ఉండడం చూసి అయోమయంగా దగ్గరకొచ్చింది. రుద్ర ఏం చెప్తాడా అని అందరూ అతని వైపే చూస్తున్నారు. రాంప్రతాప్, రిషి, ప్రీతి క్యూరియాసిటీతో చూస్తుంటే నర్మద, రక్ష టెన్షన్తో చూస్తున్నారు. రుద్ర అందరి వైపు ఒకసారి చూసి చిన్నగా నిట్టూరుస్తూ, అనిరుద్ధ్కి యాక్సిడెంట్ అయ్యి ఈ హాస్పిటల్లో ఉన్నాడని మీ అందరికీ తెలుసు, కానీ మీకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలున్నాయి. రుద్ర మాట పూర్తయ్యేలోపి, వాడి గురించి మాకు అవసరం లేదు రుద్ర అంది నర్మద. రుద్ర చురుగ్గా ఒక లుక్ ఇచ్చి, అవసరం ఉందత్తా, నేను చెప్పేది వినండి ముందు, వీలనింత కూల్గా బదిలిచ్చాడు. సైలెంట్ అయిపోయింది నర్మద. అనిరుద్, రక్ష ఎక్స్ హస్బెండ్గా మీకు తెలుసు, కానీ నిజం ఏంటంటే అనిరుద్ధ్కి, రక్షకి అసలు పెళ్ళే కాలేదు. రుద్ర మాటలకి రక్ష తప్ప మిగతా నలుగురు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. పెళ్ళి కాలేదా? ఏమంటున్నావు రుద్ర? అయోమయంగా అడిగాడు రిషి. అవును, వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అయినట్టు యాక్ట్ చేశారు, అదంతా నాటకం. వాళ్ళిద్దరి మధ్య ఉంది జస్ట్ ఏ కాంట్రాక్ట్, ఏ రిలేషన్ లేదు. అందరూ షాకింగ్గా రక్ష వైపు చూశారు. అవును అన్నట్టుగా తలాడించింది రక్ష. నాటకం ఎందుకు ఆడావే? ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? పళ్ళు కొరుకుతూ కోపంగా అంది నర్మద. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అత్తా అని రుద్ర అనడంతో రక్ష మీద కోపాన్ని కంట్రోల్ చేసుకుని అతని వైపు చూసింది. ఆ నాటకం అంత ఆడడానికి మెయిన్ రీజన్ అనిరుద్ వేదను ప్రేమించడం. మరింతగా షాక్ అయ్యారు అందరూ. అనిరుద్ వేదను ప్రేమించాడా? నమ్మలేనట్లుగా అడిగాడు రిషి. అవును, 2-3 ఇయర్స్ నుండి వేదను లవ్ చేస్తున్నాడు. బట్ వేదకి ప్రపోజ్ చేయలేదు. తర్వాత డాడీ చనిపోవడం, వేదను వేరే కంట్రీ పంపించడం వల్ల అనిరుద్ వేదని మీట్ అవ్వలేకపోయాడు. అక్కాబావ డెత్ తర్వాత తనని కంప్లీట్గా హైడ్ చేశాను, థ్రెట్ ఉందని. వేద గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో తన గురించి ఎలాగైనా కనుక్కోవాలని రక్షని మీట్ అయ్యాడు. రక్ష హెల్ప్తో మ్యారేజ్ అయినట్టు నాటకం ఆడి దియా ద్వారా నాకు దగ్గరే. నా ద్వారా వేద గురించి తెలుసుకొని తన రిస్క్ తీసుకొని మరీ న్యూయార్క్ నుండి తీసుకొచ్చాడు. రుద్ర చెప్తుంటే అవాక్కైపోయి వింటున్నారు అందరూ. అయితే వేద సడన్గా ఇండియా రావడానికి కారణం అనిరుద్ధా అడిగాడు రిషి. అవును, అనిరుద్ధ్ లవ్ అర్థం చేసుకుని వేద యాక్సెప్ట్ చేసింది, అండ్ నేను కూడా యాక్సెప్ట్ చేశాను. అంత నాటకమాడి నిన్ను మోసం చేసి వేదను రిస్క్లో పెట్టిన వాడిని అలా ఎలా యాక్సెప్ట్ చేశావు రుద్ర అన్నాడు రామ్ ప్రతాప్ సందేహంగా. ఏం చేసినా వేదపై ప్రేమతోనే కదా మామ, ఐ అండర్స్టాండ్ దట్. అండ్ వేద ఒప్పుకోవడానికైనా నేను ఒప్పుకోవడానికైనా మరో ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అనిరుద్ ఎవరో పరాయివాడు కాదు, నా మీనత్త కొడుకు. రుద్ర మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తే నర్మద దిమ్మ తిరిగిపోయి కరెంట్ షాక్ కొట్టిన దానిలా బిగుసుకుపోయింది. ఏంటి, ఈ అనిరుద్ గాడు మేతా కొడుకా?
ఆమె మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. నర్మద మోహన్లో ఎక్స్ప్రెషన్స్ ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు రుద్ర. ఆమె షాకింగ్ రియాక్షన్ నర్మదపై అతనికున్న అనుమానాన్ని బలపరిచింది. రుద్ర తన వైపు చూడడం గమనించి నర్మద నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, అవునా రుద్ర, అనిరుద్ మీ అత్త కొడుక? ఎంత మంచి విషయం చెప్పావు. వేదకి బావన్నమాట అంది పల్లికిలిస్తూ. అవునత్త, ఘాటు లుక్స్తో రుద్ర అంటుంటే తడబడింది నర్మద. అనిరుద్ మీ అత్త కొడుక? ఐ కాంట్ బిలీవ్ ఇట్. సో మరదల్ని ప్రేమించి తన కోసం ఇంత చేశాడన్నమాట. వేద ద్వారా మళ్ళీ మీ టూ ఫ్యామిలీస్ కలిశాయి. సూపర్. అనిరుద్ చాలా మంచి అబ్బాయి. వేదకి పర్ఫెక్ట్ జోడి. రిషి మాటలకు రాంప్రతాప్ ప్రీతి సాలోచనగా చూస్తుంటే నర్మదా రక్ష లోపల రగిలిపోతున్నారు. మీకు వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని రమ్మని చెప్పాను. లేదంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంది అన్నాడు రుద్ర. అవును, ముందే చెప్పి మంచి పని చేశావు రుద్ర. మీ రెండు కుటుంబాలు మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషం. వేదకి ఒక మంచి అబ్బాయి భర్తగా రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. నిజం తెలియక ఆ అబ్బాయి పైన కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం అంతా పోయింది. ఎలా ఉన్నాడు ఆ అబ్బాయి అని అడిగాడు రాంప్రతాప్. ఇంజురీస్ ఎక్కువగా అయ్యాయి. లెగ్ అండ్ బ్యాక్ బోన్ సర్జరీస్ వల్ల నడవడానికి 2 months టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఓకే రుద్ర, నేను ఒకసారి అబ్బాయిని చూస్తాను అని రక్ష వైపు కోపంగా చూస్తూ రాంప్రతాప్ హాస్పిటల్ లోపలికి కదలగా రుద్రతో పాటు రిషి ప్రీతి లోపలికి వెళ్ళారు. ప్రీతి హ్యాపీగా రిషి వైపు చూస్తూ, మనకి తెలియకుండా ఇంత జరిగిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. మహి కూడా ఏం చెప్పలేదు. మన హ్యాపీ మూమెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదని కావచ్చు, బట్ చాలా హ్యాపీగా ఉంది. వేద అనిరుద్ కపుల్స్ అయినందుకు అంది నవ్వుతూ. ఎస్, దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మనలాగే రిషి దరహాసంతో అంటుంటే చిన్నగా నవ్వింది ప్రీతి. నర్మద చేతులు కట్టుకుని పళ్ళు నూరుతూ రక్ష వైపు కోపంతో మండిపోతూ చూస్తుంటే ఆమె చూపులని తప్పించుకుంటూ, బాయ్ మమ్మీ, నేను వెళ్తున్నాను అని తన నుండి చూపు తప్పించుకొని కారు దగ్గరికి వెళ్తుంది రక్ష. ఏ రక్ష, ఆగవి, అయిపోయావు రోజు నా చేతుల్లో నర్మద అరుస్తుంటే ఫాస్ట్గా కారెక్కేసి డ్రైవర్ పోనివ్వు అంది. ఇంటికొచ్చాక చెప్తానే నీ పని అని నర్మద కోపంగా అంటుంటే బాయ్ చెప్తూ కారులో అక్కడి నుండి పారిపోయింది రక్ష. మెంటల్ మొహంది, నాకు తెలియకుండా పిచ్చి నాటకాలు ఆడింది అని తిట్టుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని తల పట్టుకుంది నర్మద. ఈ అనిరుద్ గాడు మేతా కొడుక. రుద్రగాడికి అత్త గురించి, అత్త కొడుకు గురించి తెలిసిందంటే అత్త మొగుడు గురించి కూడా తెలిసుంటుందా? కొడుకు గురించి మెహతా ఎప్పుడు చెప్పలేదంటే వాడికి కొడుకు గురించి తెలుసుండదు. మరి కొడుకు తండ్రి గురించి తెలుసా? వాడి వెనకాలన్న నా గురించి ఏమైనా తెలుసా? పూణెలో వేదం చంపాలి అనుకున్నప్పుడు దాని లవర్ తీసుకెళ్ళిపోయాడని చెప్పాడు. అంటే దాన్ని కాపాడిన ఆ లవర్ అనిరుద్ గాడేనా? ఆ లవర్ని కూడా వేసేయమని చెప్పాను. వీడి యాక్సిడెంట్ అయిన 2 రోజులకే వాడు చచ్చాడు. ఈ యాక్సిడెంట్ వాడే చేయించాడా లేదా నార్మల్గా జరిగిందా? దేవుడా, ఏం అర్థం కావట్లేదే. మెంటల్ ఎక్కుతుంది. ఏదో ఒకటి చేసి రుద్రగాడిని ఫినిష్ చేయాలి అని ఆలోచిస్తూ సీట్లో వెనక్కి వాలింది నర్మద. రిషి వాళ్ళు రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్న అనిరుద్ ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంది వేద. రిషి వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఓహో అని అరుస్తూ క్లాప్స్ కొట్టాడు. వేద ఉలిక్కిపడి బెడ్ మీద నుండి లేచింది. ముగ్గురు నవ్వుతూ వాళ్ళ దగ్గరకొచ్చారు. రుద్ర వాళ్ళకి జరిగిందంతా చెప్పాడని అర్థమైంది అనిరుద్ వేదలకు. అనిరుద్, ఎలా ఉన్నావు అతనికి హ్యాండ్ ఇస్తూ అడిగాడు రిషి. ఫైన్ రిషి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చిరునవ్వుతో విష్ చేసిన అనిరుద్కి హగ్తో థ్యాంక్స్ చెప్పాడు రిషి. వేద, ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది ఈ హీరో కోసం అన్నమాట. ఎంత సీక్రెట్గా కథ నడిపించారు. రిషి నవ్వుతూ టీచ్ చేస్తుంటే చిన్నగా నవ్వుకున్నారు వేద అనిరుద్ ఒకరినొకరు చూసుకొని. అనిరుద్, నువ్వు మామూలుడివి కాదు. మా వేద కోసం ఎన్ని చేశావు, అమేజింగ్. వేద రియల్లీ లక్కీ అని అన్నాడు రిషి. వేద నవ్వుతూ అనిరుద్ వైపు చూసింది. రాంప్రతాప్ ముందుకు రాగా రిషి ప్రీతి పక్కకు జరిగారు. అనిరుద్, హవర్ యూ? బెటర్ అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సారీ మ్యారేజ్ డ్రామా ఆడినందుకు. నీ ప్రేమ కోసం నువ్వు చేశావు.
నా కూతురికి తన లైఫ్ గురించి, మా గురించి, సొసైటీ గురించి ఆలోచన లేదు. రక్ష ఒప్పుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. రక్ష గురించి పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశాను. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వేద సంతోషంగా ఉండండి అన్నాడు వేద తల ఆప్యాయంగా నిమురుతూ. వేద చిన్నగా నవ్వగా, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, అండర్స్టాండ్ చేసుకున్నందుకు అన్నాడు అనిరుద్. రాంప్రతాప్ చిన్నగా నవ్వి, ఆరోగ్యం జాగ్రత్త, త్వరగా రికవర్ అయ్యి ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలంది అన్నాడు. తప్పకుండా అంకుల్, థ్యాంక్స్. రాంప్రతాప్ వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే అప్పుడే డోర్ తీసుకుని లోపలికొచ్చింది భవాని. రుద్ర వాళ్ళతో అనిరుద్ వేదల గురించి మాట్లాడే విషయం తనకి కూడా ముందే తెలుసు. రాంప్రతాప్ వైపు చూసి చేతులు జోడించి నమస్కరించగా ప్రతి నమస్కారం పెట్టి, మీ వదిన మీ గురించి చెప్పి బాధపడుతూ ఉండేది. ఇప్పటికైనా మీరందరూ కలిశారు, చాలా సంతోషం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాంప్రతాప్. హాయ్ ఆంటీ, నేను రిషి, నా వైఫ్ ప్రీతి అని తమను తాము భవానికి పరిచయం చేసుకున్నారు. తెలుసు బాబు, ఫోటోలో చూపించాడు అను. ఇద్దరు చూడముచ్చటిగా ఉన్నారు అంది భవాని చిరునవ్వుతూ. చిన్నగా నవ్విన రిషి, ప్రీతి వాళ్ళతో కాసేపు మాట్లాడి అనిరుద్ వేదల లవ్ జర్నీ గురించి ఆరా తీసి తెలుసుకుంటూ కాసేపు సమయం గడిపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ రుద్ర అన్నాడు అనిరుద్ రుద్ర వైపు కృతజ్ఞతగా చూస్తూ. నో మెన్షన్, టేక్ రెస్ట్ అని చెప్పి రుద్ర వెళ్ళిపోగా నిశ్చింతగా బ్రీత్ తీసుకున్నారు అనిరుద్, వేద, భవాని. నర్మదను ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాంప్రతాప్ వెళ్ళిపోగా కోపంతో ఊగిపోతూ లోపలికొచ్చింది నర్మద. రక్ష, రక్ష, రా బయటికి. గాడ్, మమ్మీ డెవిల్ అయిపోయింది అని అనుకుంటూ రూమ్లో నుండి బయటకు వచ్చింది రక్ష. నీకు బుద్ధుందా? నేనేం చేయమన్నానో నువ్వేం చేశావు? ఆ అనిరుద్ గాడితో కలిసి పెళ్లి నాటకం ఆడతావా? నాకు అబద్ధాలు చెప్తావా? ఇంత మెంటల్ దానిలా ఎలా తయారయ్యావే నువ్వు? డబ్బు కోసం ఇలాంటి పిచ్చి పని చేస్తావా? ఇంత డబ్బు పిచ్చి ఏంటి నీకు? నీకు లేదా మమ్మీ డబ్బు పిచ్చి? డబ్బు కోసమే కదా దియా కస్టడీ తీసుకోవాలి అనుకున్నావు రక్ష అంటుంటే ఇంకా కోపం వచ్చింది నర్మదకి. నేను ఇదంతా చేసింది మీకోసమేనే, నా కోసం కాదు. చేసిన పిచ్చి పని సమర్థించుకుంటున్నావా? నీకు జన్మలో పెళ్ళవుతుందా ఇంకా? నిన్ను నిన్ను అని అటు ఇటు చూసి టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉండడంతో తీసుకుని రక్షను ఒక్కటేసింది. మమ్మీ స్టాప్ ఇట్ అని రక్ష దూరంగా వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని వీపు మీద టపాటపా కొట్టసాగింది నర్మద కోపంతో ఊగిపోతూ. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈ తల్లి కూతుర్ల పోట్లాట ఎలా సాగబోతుంది? రుద్ర కోసం నర్మద ఎలాంటి ప్లాన్లు వేనుంది? రుద్ర నర్మదకు ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? నర్మద నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుందా? వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.